ఇన్ని సమాధానాలు ఎట్లా చెప్తాడు ఒకసారి ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ మీకు టైం ఇస్తా. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగినటువంటి అనేక అంశాలని కూడా ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులను, ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కొండా సురేఖ గారు, వాకిడి శ్రీహారు గారు, మా శాసనసభ్యులు కూడా బలహీన వర్గాలకు సంబంధించి సామాజిక న్యాయానికి ఛాంపియన్ అయిన కాంగ్రెస్ ద్వారా సర్వీస్ జరగాలనేటువంటి ఆలోచన తప్పకుండా మా దగ్గర ఉంది. నేను గౌరవ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎప్పుడైనా బలహీన వర్గాల పట్ల కన్సర్న్ ఉండాల్సిందే. కన్సర్న్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా మీరు అధికారంలో మేము అడిగినాం, చేయలేకపోయినా మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు అడగాలి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఆలోచన చేయాలనే ఆలోచనతో ఉందనే మాట మనం చేస్తాను. ఈరోజు అధ్యక్ష కార్పొరేషన్లను కూడా బలోపేతం చేస్తాం. తప్పకుండా వారికి సంబంధించి కార్పొరేషన్ వైజ్గా ఇదే సభ ముందు త్వరలో ఉంచి మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ రాబోయే కాలంలో బలహీన వర్గాలకు సంబంధించి చేసేటువంటి కార్యక్రమం వివరించే విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా గౌరవ సభ్యులు అడిగినట్టుగా కళ్యాణ లక్ష్మి, నేను సభ గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఎక్కడైనా ఇయ్యాలంటి వరకు సింగిల్ కేసు పెండింగ్ ఉన్న అప్లికేషన్ రాకపోతే ఏం చేయాలి అధ్యక్ష, గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ క్లియర్గా ఇస్తా ఉన్నాం. ఎక్కడ కళ్యాణ లక్ష్మికి ఒక్క నిమిషం కూడా స్టాపింగ్ లేకుండా ప్రపోజల్స్ రాగానే వెంటనే వాటికి సంబంధించిన పేమెంట్ క్లియర్ చేస్తున్నాం అధ్యక్ష. అదే ఎక్కడైనా పెండింగ్ ఉంటే దయచేసి ఎక్కడైనా పెండింగ్ ఉంటే మీకు ఏమనండి, నేను దాన్ని పరిశీలన చేసే బాధ్యత రాదు. ప్రభుత్వ పక్షాన అష్యూరెన్స్ మీకు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు క్యాబినెట్కు సంబంధించినటువంటి నిన్న ఆ సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించినటువంటి అంశం డిస్కషన్ చేసినాం. దాన్ని గతంలో ఏర్పాటు చేసినటువంటి సబ్ కమిటీని తప్పకుండా దాన్ని పరిశీలన చేసి గౌరవ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బరాబరుగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా మళ్ళీ ఖచ్చితంగా చెప్పినారు. ఒకసారి సబ్ కమిటీ సభ్యులు కూడా నేను సబ్ కమిటీ దాన్ని ఒకసారి రివ్యూ చేసి సభ ముందు ఉంచుతాం. దానికి అనుగుణంగా సభ ముందు ఊరికే నివేదించడమే కాదు, ప్రభుత్వం తరఫున బలహీన వర్గాల అభివృద్ధికి ఏం చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంది. ఆ విధంగా సరి అయినటువంటి ఏమైనా ప్రపోజల్స్ ఉంటే కూడా ఇవ్వండి. బలహీన వర్గాల బిడ్డగా తప్పకుండా బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ మరొకసారి చెప్తాను, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండేటువంటి పార్టీ సభ్యుడిగా బరాబరుగా కార్యక్రమం తీసుకుంటామనే మాట మనం చేస్తాను. అదేవిధంగా ఆత్మగౌరవ భవనాలని మొదటి సంవత్సరం కూడా చెప్పిన అందరూ కూడా సంఘ భవనాలకు సంబంధించిన సభ్యులు వచ్చినారు. అధ్యక్ష, ఆ స్థలాలు కేటాయించినారు కానీ ఊరికే కాగితాల మీద జీవోలు ఇచ్చినా ఎక్కడ కూడా నిధులు కేటాయించలే. తప్పకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆత్మగౌరవ భవనాలకు స్థలాలు ఇచ్చినన్నింటికి కూడా నిధులు కేటాయించి ఆ భవనాల నిర్మాణానికి కూడా 100%గా సభ ముందు నేను ఈ మాట గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా విదేశీ స్కాలర్షిప్లు సంవత్సరానికి 300 ఉండే, 2 సీజన్లు కలిపి 300 ఉంటే వాటిని అందరం కూడా కలిసి 700కు పెంచుకున్నాం. ఇంకా వాటిని పెంచే విధంగా చర్య మీ కార్యక్రమం రూపొందిస్తాను అనే మాట మనం చేస్తాను. అదేవిధంగా పెండింగ్ బకాయిలు ఉండే అధ్యక్ష 300, నేను మహాత్మా జ్యోతిబా పూలేకి సంబంధించినటువంటి విద్యా సంస్థలకు చూస్తాను. 327 ఇన్స్టిట్యూట్స్ ఉంటే 26 మాత్రమే సొంత భవనాలు అధ్యక్ష. కిరాయిలు బకాయి ఉంటే నేను మంత్రి అయిన తర్వాత దసరా సెలవుల తర్వాత వాటిని ఓపెన్ చేయడానికి కూడా తాళాలు వేసుకుంటే నేను చెప్పిన జాగ్రత్త అని చెప్పి మళ్ళీ వాటిని ఓపెన్ చేసి పేమెంట్ కట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇలా మా కమిట్మెంట్ ఉంది. రైట్ జాప్యం జరుగుతున్నట్టు గతం చేసినటువంటి అప్పుల కారణంగా ఇంకా నిధులు కేటాయించాల్సిన అవసరం లేదు. మేము కూడా మా పార్టీలో గొంతులకు బరాబరుగా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. మా ప్రభుత్వంలో బలహీన వర్గాలకు న్యాయం చేయాలని అడుగుతా ఉన్నాం. బరాబరుగా చేసి చూపిస్తామనేటువంటి మాట మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఎక్కడైనా నేను మళ్ళీ కూడా కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకు కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, ఏ సబ్ ప్లాన్ కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా కులాల కార్పొరేషన్లను నిధులిస్తాం. ఆత్మగౌరవ భవనాలు కట్టించడమే కాకుండా విదేశీ స్కాలర్షిప్లకు సంబంధించినటువంటి నెంబరింగ్ వచ్చినాం. ఇంకా గౌరవ సభ్యులు నిజమైనటువంటి చిత్తశుద్ధితోటి బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమం మీద ఎటువంటి లిఖితపూర్వకంగా కానీ సభ ద్వారా కానీ ఏమి చెప్పినా ఒక బలహీన వర్గాల మంత్రిగా పాజిటివ్గా తీసుకుంటాం, సానుకూలంగా తీసుకుంటాం. తప్పకుండా అది క్రిటిసిజంగా చేస్తే ఒకసారి మళ్ళీ గతంలో ఎంత నిర్లక్ష్యానికి గురైందో మల్లన్న గారికి తెలుసు, పెద్దలందరికీ తెలుసు. కాబట్టి నేను మరొకసారి ఈ ప్రభుత్వంలో మేము ఒకవేళ చేయకపోతే కూడా మా నాయకుడు బలహీన వర్గాలకు సంబంధించి ఏమైందని అడుగుతారు. కాబట్టి తప్పకుండా 100%గా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో క్యాబినెట్ యావత్తు బలహీన వర్గాల సంక్షేమం కొరకు ఆలోచన చేస్తూ ఉంది. ఆ విధంగా తప్పకుండా నేను ఆ శాఖ మంత్రిగా
బలహీన వర్గాలు తెలంగాణ వ్యాప్తంగా న్యాయం చేయకుండా చరిత్రహీనుడిగా ఉండేటువంటి పరిస్థితి రాకుండా మా గొంతును ఉపయోగిస్తామనేటువంటి మాట మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాం. రమణ గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ కశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి వరకు ప్రయాణిస్తూ పాదయాత్ర చేస్తూ చెప్పినటువంటి ప్రధానమైన మాట జిస్కా ఆబాది ఉత్నా ఇస్సా. అధ్యక్ష జిస్కా ఆబాది ఉత్నా ఇస్సా అన్నదానికి 3 లక్షల కోట్ల పైగా ప్రతి సంవత్సరం 3 లక్షల కోట్ల పైగా ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 2 బడ్జెట్లు చూస్తే 3వ బడ్జెట్ చూస్తే ఖర్చు పెట్టింది కేవలం 1% మాత్రమే. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల జనాభా 51% అని చెప్పినటువంటి ప్రభుత్వం కేవలం 1% ఖర్చు పెట్టింది. చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో చెప్పినటువంటి మాట అదొక భగవద్గీత, అదొక ఖురాన్, అదొక బైబిల్ అని. మరి మీ యొక్క భగవద్గీత అధ్యక్ష నిన్న మూసీ నది మీద ఇచ్చినటువంటి సమయం అధ్యక్ష ఇవాళ రాష్ట్రంలో ఉండే మీరు కనుక అనుబంధ ప్రశ్న వేయండి, అలో చేస్తాను.